విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సమిట్ సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద, అందులో పనిచేస్తున్నటువంటి కార్మికుల మీద అత్యంత బాధ్యతారహితంగా మాట్లాడటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పనిచేసే కార్మికులు నిద్రపోతూ జీతాలు అడుగుతూ ఉన్నారు, పని చేయకుండా జీతాలు అడుగుతూ ఉన్నారు. అందువల్ల ఉత్పత్తి పెరగటం లేదు, అది నష్టాల బాటను పడుతుందనేటువంటిది చాలా ఆందోళనకరమైనటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడటం అనేటువంటిది అత్యంత బాధ్యతారహితమైనటువంటిది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ విధంగా బాధ్యతారహితంగా మాట్లాడటం సరైనటువంటిది కాదు. వాటిని బేషరతుగా ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వ్యాఖ్యలతోటి రాష్ట్ర ప్రజానీకానికి ఏం తెలియజేయాలనుకుంటున్నారు మీరు అనేటువంటిది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలకు గురవుతూ ఉన్నది, అందులో పనిచేస్తున్నటువంటి కార్మికుల వల్లనే ఇది జరుగుతుంది అనేటువంటి మెసేజ్ మీరు తీసుకెళ్లి ఆ విధంగా దీన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలనేటువంటి దుర్బుద్ధి ఈ వ్యాఖ్యలు వెనుక ఉందా ఏమిటనేటువంటిది నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. అటువంటి ఆలోచన లేకపోతే ఈ యొక్క తప్పుడు ప్రచారాలని, అవాస్తవాల్ని ప్రజానీకానికి తీసుకెళ్లేటటువంటి పని అనేటువంటి ముఖ్యమంత్రి గారు చేయరు. వాస్తవంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్నది ఏమిటి? 11,500 కోట్ల రూపాయలు మేము పెట్టుబడులు తీసుకొచ్చాం స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేయడానికని పదే చెప్పారు. గత ఏడాది కాలం నుంచి కూడా చెప్తూ ఉన్నారు. మీరు తీసుకొచ్చిన డబ్బు ఏం చేశారు? జిఎస్టీలకు చెల్లించారు, అలాగే అప్పులు తీర్చారు. కార్మికులు అడుగుతుంది ఏమిటి? దీని ఉత్పత్తి పెంచడానికి ఆ డబ్బు ఉపయోగించాలని కార్మికులు చెప్పారు, మీకు చెప్పారు, మీరు వినలేదు. కేంద్ర ప్రభుత్వానికి చెప్పారు, మీరు వినలేదు. దాన్ని బొగ్గుకి, అలాగే ఐరన్ ఓర్కి, అలాగే స్పేర్ పార్ట్లకి, వీటికి ఉపయోగించడం ద్వారా ఉత్పత్తిని పెంచడం సాధ్యపడుతుందని పదే చెప్పారు. కానీ వాటిని అన్నిటిని పెడచెవిని పెట్టేసి మీరు ఈరోజు ఉత్పత్తి పడిపోతుంది, నష్టాలు వస్తూ ఉన్నాయి అనేటువంటి గగ్గోలు పెట్టడం వెనుక మీరు కుట్ర అనేటువంటి దాగి ఉందనేటువంటిది మాకు అర్థమవుతూ ఉన్నది. ఒకవైపు ఏమో ఉత్పత్తి పెరుగుతుందని మీరే చెప్తున్నారు, 78% పెరిగిందని చెప్తూ ఉన్నారు. ఇప్పుడేమో ఉత్పత్తి పడిపోతుందని చెప్తూ ఉన్నారు. ఏమిటి ఈ యొక్క తప్పుడు ప్రచారం అనేటువంటిది? రెండవది ఏం చేస్తున్నారు మీరు? ఈ స్టీల్ ప్లాంట్ని తీవ్రంగా నష్టాలు చేయటం కోసం కాంట్రాక్ట్ కార్మికుల్ని 6,000 మంది పైన తొలగించారు, పర్మనెంట్ కార్మికులు 2,000 మంది తొలగించారు. వీళ్ళందరూ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, స్కిల్డ్ ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ తొలగించేసి బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, అలాగే జార్ఖండ్ నుంచి కార్మికులు తీసుకొచ్చి 400-500 రూపాయలు పని చేపిస్తున్నారు. దాంతో ఉత్పత్తి అంతా కూడా పడిపోతుంది. అవసరమైనటువంటి కార్మికులు లేకుండా ఉత్పత్తి ఎలా పెరుగుతుందని నేను అడుగుతూ ఉన్నాను. అసలు పర్మనెంట్ సీఎండీఏ లేడు. ఆయన ఢిల్లీలో కొన్ని రోజులు అమరావతి నుంచి విశాఖపట్నం వస్తూ ఉన్నాడు. వారంలో ఒక రోజు వస్తాడు, తప్పుడు చర్యలను తీసుకుంటా ఉంటాడు మీ ఆదేశాలతోటి. ఆ విధంగా ఇది నష్టాలు బారిన పడుతూ ఉన్నది. వీటిని సరిచేయకుండా మీరు ఈరోజు కార్మికుల మీద అభండాలు వేయటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. మరొకటి ఏంది, మిట్టల్ స్టీల్ ప్లాంట్ గురించి దానికి లాభాలు వస్తూ ఉంటే, దేశంలో స్టీల్ ఇండస్ట్రీస్ అన్నిటికీ లాభాలు వస్తూ ఉంటే స్టీల్ ప్లాంట్కి ఎందుకు నష్టాలని మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్కి రాష్ట్ర ఖజానా మొత్తం దోచిపెడుతూ ఉంటే మీరు ఎందుకు లాభాలు రావండి? జిఎస్టీ 15 ఏళ్ల పాటు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పేశారు. అంటే ఒక సంవత్సరానికి మిట్టల్ ఉత్పత్తి ప్రారంభిస్తే కనీసంగా 40,000 కోట్ల టర్న్ ఓవర్ వస్తుంది. దానికి 3,600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో మిట్టల్ చెల్లించాలి. కానీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఇచ్చిన రాయితీ వలన 15 ఏళ్ల పాటు సుమారు 54,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి నష్టం చేకూరుతుంది. అంటే అది పెట్టిన పెట్టుబడి అంతా 57,000 కోట్ల రూపాయలు. అంటే నువ్వు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం తిరిగి ఎంత ఇస్తున్నాం? ఒక జిఎస్టీ రూపంలో 54,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. పవర్ అత్యంత చౌకగా ఇచ్చేస్తున్నారు. 8 రూపాయలు కాస్త సగం తగ్గించేసి ఇచ్చేస్తున్నారు. రూపాయి ఒక యూనిట్ని తిరిగి రీఎంబర్స్ చేసుకోవచ్చు అంటున్నారు మీరు. దానివల్ల ఒక సంవత్సరానికి 1,200 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించాల్సి వస్తుంది. 15 ఏళ్ళలో సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ఆ విధంగా నష్టపోతూ ఉన్నాం. దాంతోపాటు భూమిని చౌకగా ఇచ్చారు, 1,400 కోట్ల రూపాయలు తక్కువగా ఇచ్చేశారు. రైతుల దగ్గర ఒక ఎకరం 16 లక్షలకి తీసేసుకొని మిట్టలకి 51 లక్షలకి అమ్మేసి 1 కోటి రూపాయల పై విలువ ఉన్నటువంటి భూమిని కాస్త నష్టం చేశారు. తిరిగి ఎదురు పెట్టుబడి ఇస్తానన్నావు, పెట్టుబడి పెట్టిన దాంట్లో 15% ఇస్తానని అందులో ఒప్పందం చేసుకున్నారు. అంటే మిట్టలకి తిరిగి రాష్ట్ర ఖజానా నుంచి 5,000 కోట్ల రూపాయలు తిరిగి చెల్లిస్తున్నారు పెట్టుబడి సబ్సిడీ కింద. అవి కాక ఇప్పుడు ల్యాండ్కి సంబంధించినటువంటి స్టాంప్ డ్యూటీ ఫ్రీ ఇచ్చావు, 100 కోట్ల రూపాయలు పోతున్నాయి. అలాగే
ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ ఫ్రీ చేశావు, దానివల్ల 50 కోట్ల రూపాయలు మనకు నష్టపోతూ ఉన్నది. అవి కాకుండా మంచినీళ్లు 43 కిలోమీటర్ల నుంచి పైప్ లైన్ వేస్తారని అంగీకరించారు మీరు. దానివల్ల 660 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా డబ్బు ఖర్చు పెట్టేస్తున్నారు మీరు. చౌకగా మంచినీళ్లు ఇస్తానని చెప్పారు, దానివల్ల సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు నష్టపోతూ ఉన్నాం. ఏలేరు కాలువ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ది, విశాఖపట్నం ప్రజానికి మంచినీళ్ళు ఇచ్చేటటువంటిది, వాళ్ళకి 40% కత్తిరించేసి ఈరోజు మిట్టలకి సరఫరా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రైల్వే లైన్ వేస్తానన్నారు, దానికి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. 4 వరుసల నేషనల్ హైవే నుంచి రోడ్డు వేస్తానని అంగీకరించారు, దానికి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. పైప్ లైన్ ద్వారా గ్యాస్ కనెక్టివిటీ ఇస్తానని చెప్పారు, దానికి 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నారు. డీకార్బోనైజేషన్ కింద పెట్టుబడి మీద 2% సబ్సిడీ ఇస్తానన్నావు, దానికి అదనంగా 1500 కోట్ల రూపాయలు తిరిగి ఖజానా నుంచి డబ్బు చెల్లించాలి. మరి సుమారుగా ఎన్ని లెక్కేస్తే 75,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి మిట్టలకి ఇచ్చేస్తున్నారు మీరు. మరి మిట్టలకి లాభాలు వస్తాయా, నష్టాలు వస్తాయా? మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 2,600 కోట్ల రూపాయలు మీరు ఇచ్చేసి పవర్ డబ్బులు కట్టాలని ఈక్విటీగా మార్చేసి తిరిగి అవి మరి రేపు చెల్లించాలి కదా. దానికి సొంత గనులు కేటాయించమని అడుగుతూ ఉన్నారు. ఎన్ని రాయితీలు కూడా మాకు అవసరం లేదు, దానికి సొంత గనులు ఇచ్చేస్తే దాని లాభాల్లోకి తీసుకొస్తామంటే అది చేయకుండా ఈరోజు మిట్టలతో కొట్టేసి రాష్ట్ర ఖజానా మొత్తాన్ని మిట్టలకి తోసేస్తూ ధారాదత్తం చేస్తూ ఈరోజు మిట్టలతో పోటీ చేస్తూ ఉంటే జరిగింది. మిట్టల్ అనేటువంటిది కార్మికులను దోసుకునేటటువంటి సంస్థ. ఇది రాష్ట్ర ఖజానాన్ని దెబ్బతీసేటటువంటిది, కొల్లగొట్టుతుంది రాష్ట్ర ఖజానాన్ని. అందువల్ల దానివల్ల ఏమీ ఉపయోగపడదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో చెల్లిస్తుంది, కేంద్రానికి 2,000 కోట్ల రూపాయలు పైన చెల్లిస్తూ ఉన్నది. మరి ఏది ముఖ్యం? స్టీల్ ప్లాంట్ నుంచి చెల్లించే డబ్బు తీసుకొచ్చి వాళ్ళకి చెల్లిస్తారా మిట్టలకి మీరు? అందువల్ల మీ యొక్క విధానం తప్పు, మీ ఆలోచన తప్పు. కార్మికుల ఎడల మీరు అనుసరిస్తున్నటువంటి వైఖరి అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. దీన్ని మార్చుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విన్నవిస్తూ ఉన్నాను.